రాష్ట్రంలో ఉచిత విద్య వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లాలో కొత్తగా కొనుగోలు చేసిన 108 వాహనాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి 108 వెహికల్ను నడిపారు. ఒక్క వైద్య రంగానికి ప్రభుత్వం 2500 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వైద్యం పేదలకు అందుబాటులో తీసుకురావాలని ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి వైద్యం అందించాలనేటువంటి సంకల్పంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్ కానీ ఇంటెన్సివ్ కేర్ సెంటర్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఈ 108 ఏదైతే వెహికల్స్ పనిచేసేదో అవి కూడా చాలని పద్ధతులలో వాటి కూడా డబ్బులు రాక మందులు లేక స్టాఫ్ లేక ఆ వెహికల్స్ కూడా మొత్తం పాడైపోయినటువంటి వాతావరణం ఉండే ఇవాళ మొత్తం ఈ జిల్లాలో అన్ని మండలాలకు కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేసుకొని స్టాఫ్ని ప్రొవైడ్ చేసుకొని క్షణాల మీద ఏమైనా ప్రమాదం జరిగితే ప్రజలకు అందుబాటులో తెచ్చేటువంటి